భయంకరుడు అసహాయ సూర్యుడైన కపాలి గారికి వందనం, అభివందనం. ఆకాశం నుండి దిగి వచ్చిన దేవకన్యలాగా ఉన్నావు. ఎవరు నువ్వు? విరహతాపంతో వేడిగా రగిలిపోతున్న ఒక ఆడది ఒక మగాడి దగ్గరికి ఎందుకు వస్తుందో తెలియని వ్యర్థమైన సమయంతో ఇలా నీ సమయం వృధా చే. ఓహో, ఏమే నీ మాటలు? నీకంట స్వరం వింటుంటే ఎంతటి ఉల్లాసం కవ్విస్తుందో. మాటలు నీ చిలక పలుకులతో నాలో ప్రపంచాన్ని వదిలివేయమని నా మనసు ఆహా, ఎప్పుడు దాడి చోపిడీలు చేసే మీకు కూడా కవిత్వాలు పొంగి పొర్లుతున్నాయి. దేవకన్యలాగా కల్పించే నువ్వు నీ అందం చూసిన తర్వాత నాలోని కవిత్వం వలగలాగా పరిగిపోతుంది. ఆహా, అంత అందంగా కనిపిస్తున్నానా? కాదంటే కఠినాత్ముడినే, అవునంటే నిన్ను పోతా. అదేంటి అలా మాట్లాడుతున్నారు? కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవక్తి అంటూ నా ముందు నీ వలక పలుకులు కాదే, ఈడు నీలాంటి వాళ్ళని, నీలాంటి దాన్ని ఈడు ఎంతో మందిని చూశాడు. నువ్వు నా ముందుకొచ్చి నటన పలుకులు పలికితే ఏమన్నా పిచ్చి నా కొడుకులువా? కోరి వచ్చిన పొంగు గురించి ఆలోచించక అనవసరంగా రెచ్చిపోతున్నావు. చాలించు నీ యస్య నాటకం. నీ వగల వారి నాటలతో నన్ను ఏం మార్చలేవు. ఎవరు నువ్వు? నీ పాలిట మృత్యుని. నువ్వు నా పాలిట మృత్యువా? చూడు బేబీ, చూడు బేబీ, నన్ను చూస్తే ఆ మృత్యువుకే భయపడుతుంది. అలాంటిది ఆప్రల్ నువ్వా? నువ్వా నన్ను నా దగ్గరకు వచ్చి ఇలాంటి పలుకులు పలికితే మామూలుగా ఉండదు. ఆడదాన్ని చులకనగా చూడకు కపాలి. ఆడ తలుచుకుంటే భద్రకాళిగా మారి నిన్ను నిలువున భస్మం చేస్తుంది. భూమి పుట్టిన కానించి భూ
ఉన్నంత వరకు ఆడదే ఈ భూమికి శత్రువే. ఏయ్, ఆ శత్రువుని చూసి ఈ కపాలి అనేవాడు భయపడ్డాడంటే అదే నా మగతనం అనిపించుకోదు. కానీ నీలాంటి వంపు సంపులతో నన్ను వయ్యారింప చేసి, నీలాగా నా వగల మారేతో నన్ను వీరవేగం చేసి, నన్ను నా వాళ్ళని నీవు ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా ఎవడొచ్చినా ఏమీ చేయలేరు. ఎన్ని ప్రగల్భాలు పలికినా ఏయ్, ఎవరు నువ్వు? చెప్తాను విను. 6 ఏళ్ల క్రితం ఒక పెళ్లికి వెళ్ళొస్తున్న నా కుటుంబాన్ని దారి కాచి బాంబులతో పేల్చి నా కుటుంబాన్ని హతమార్చావు. నన్ను అనాథగా మార్చి నాకు ద్రోహం చేశావు. అంటే నువ్వు కెమికల్ ఫ్యాక్టరీ కట్టించాలనుకున్నావు కదా. ఈ ఊరి ప్రజల విషవాయుతో ప్రాణాలతో పోరాడుతున్న ఈ శివరాం జర్నలిస్ట్ చెల్లిండ్రా, పాలిట మృత్యువుని. నువ్వు శివరాముగాడైనా, లేకపోతే ఏగొంద్రగాడైనా, లేకపోతే కిరాయి రవుడి ఏ నా కొడుకైనా సరే, ఈ కపాలి ముందు తొడగొట్టి చెబుతున్నా, దమ్ముంటే ఛాలెంజ్ చేసి చెబుతున్నా. అండి ఎవడైనా సరే 15 డేస్లో కళను కావగలించి ఈ తోకవారిపాలెం గడ్డలు చరిత్ర సృష్టించి, మా బాబాయ్ డైరెక్టర్లు కంచెలను రేపించి, మా బావ డైరెక్షన్లు విప్లవం రేపే, అన్నిటికన్నా మించి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయిన అనుచరుడు, ఎవ్వడికి తల వంచని వాడు, ఎక్కడ చూసినా గాని తల ఎత్తుకొని బతకాలని చెప్పిన మా పసిరింటి గారు దొడ్డ రామ్జీ అంబేద్కర్, అలాంటి వాడు మా సపోర్ట్ ఉండగా మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు. అయినా ఒక ఆడదాని చేతిలో చావటానికి మేమేమైనా లంగా నా కొడుకులు అనుకుంటున్నావా? పిల్లలం కాదు. కళ్ళతో చూస్తే పులి లాంటి వాడు, రెప్పలు సైకు చేస్తే సింహం లాంటి వాడు, కాళ్ళతో స్టప్పులు వేస్తే రజనీకాంత్ లాంటి వాడు. ఏ విషయాన్నైనా ఏదైనా కానీ ఎదిరించి దమ్మున్న మగాడే ఈ కపాలి. ఆగు, మర్యాదగా అక్కడే ఆగు, లేదంటే ఈ పిస్టల్ అండ్ బుల్లెట్లు నీ గుండెల్లో దూసుకుపోతాయి. వద్దు లలిత, వద్దు.